సో మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మా బిజినెస్ మోడల్ ఏంటంటే, మేము ఫార్మర్స్ని వాళ్ళతో అసోసియేట్ అవ్వాలనుకుంటున్నాము. ఫార్మర్స్తో అసోసియేట్ అయ్యి, అంటే హైదరాబాద్కి వచ్చేసి ఒక 60 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల సర్కంఫరెన్స్లో పరిధిలో వాళ్ళతో అసోసియేట్ అవ్వాలనుకుంటున్నాం. వాళ్ళు ఫార్మర్స్ వచ్చారనుకోండి, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు వస్తే వాళ్ళతో అంటే సంపాదించాలి, ఫార్మింగ్ చేయగల కెపబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని పిలుస్తున్నాం మేము. వాళ్ళు మాతో వచ్చాక వాళ్ళకి ప్రీ హార్వెస్టింగ్ టెక్నాలజీ, సాయిల్ టెస్టింగ్ నుండి స్టార్ట్ చేసి పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ వరకు. ఇప్పుడు మనం చూస్తున్నాము, వర్షాలు పడ్డాయి, మొన్న వర్షాలు పడితే మొత్తం పంటంతా నాశనం అయిపోయింది. అలా కాకుండా రైజింగ్ బెడ్ టెక్నాలజీ అని ఒకటి ఉంది, మల్చింగ్ షీట్స్ అనేసి ఉన్నాయి. ఈ టెక్నాలజీ యూస్ చేసేసి ఏమవుతుందంటే పంట అనేది కొంతవరకు మ్యాక్సిమం వరకు ఏంటంటే దాన్ని సేవ్ చేయొచ్చు మనం. సో ఏ విధంగా అలాంటి కండిషన్స్ వస్తే ఏ విధంగా సేవ్ చేయాలి అంటే వాళ్ళకి ప్రతిదీ నేర్పిస్తాము. అలాగే అగ్రోనామిస్ట్, అగ్రికల్చర్ సైంటిస్ట్ ఉంటాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తాము. అలాగే వాళ్ళ రుణాలు కావాలంటే మేము బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పిస్తాం వాళ్ళకి. సో అలాంటి ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి ఫార్మర్స్ మేము వీ వాంట్ అసోసియేట్ విత్ దెమ్. అలాంటి ఫార్మర్స్తో మేము అసోసియేట్ అయ్యి వాళ్ళ ప్రతిదీ చేసి లాస్ట్కి ఏంటంటే ప్రొడ్యూస్ చేశాక ఇవన్నీ టెక్నాలజీ ఇస్తాము. వాళ్ళు ఒక టన్ను పండించే చోట 2 టన్నులు ఎలా చేయాలి, 2 టన్నులు వచ్చే చోట 4 టన్నులు ఎలా చేయాలి, ఏ విధంగా 1 లక్ష ఆదాయం వచ్చే చోట 2 లక్షలు ఎలా చేయాలి, అలా వచ్చేసి వాళ్ళ కింద ఫార్మింగ్ టెక్నిక్స్ నేర్పిస్తాము. అంతా వచ్చాక కోత వస్తుంది. కోత వచ్చాక మళ్ళీ దాన్ని ఎలా అమ్మాలి. ఇప్పుడంతా కమిషన్స్, మార్కెట్కి వెళ్ళామనుకోండి, బోయినపల్లి మార్కెట్కి వెళ్తాం, లేదా ఇక్కడ కొత్తపేట మార్కెట్కి వెళ్దాం, అక్కడ కమిషన్స్ 8%, 6%, 10% ఛార్జ్ చేస్తారు. మళ్ళీ అక్కడ ఉండి వాళ్ళు వచ్చేసి లేబర్ అది ఇది చాలా ఇది వస్తుంది. డైరెక్ట్గా మార్కెటింగ్ అన్నట్టు. ఒకవేళ సపోజ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి రేటు తక్కువ ఉంది, ఒక ఎస్కేయూ వచ్చేసి ఏదైనా కూరగాయ వచ్చేసి తక్కువ ఉంది ఇక్కడ, అలాంటి టైంలో మేము వేరే చోట తీసుకెళ్తాం వాళ్ళని. ఇక్కడ పచ్చిమిర్చి ఉందండి, పచ్చిమిర్చి బెంగాల్లో ఎప్పుడు కూడా వచ్చేసి ప్రైస్ హై ఉంటుంది. మన దగ్గర ప్రైస్ అన్నప్పుడు వచ్చేసి అలాంటి ప్లేసెస్ అసోం వెళ్తాము, గుజరాత్ వెళ్తాం, రాజస్థాన్ వెళ్తాం, పంజాబ్ హర్యానా తీసుకెళ్తాము. అంటే మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉంటాం, మాకున్న కాంటాక్ట్స్ వచ్చేసి వాళ్ళకి ఇస్తామన్నట్టు. లేదు వాళ్ళు చేయలేకపోతే వచ్చేసి వాళ్ళని తీసుకెళ్ళి మేము చేపిస్తామన్నట్టు. ఇది మా కాన్సెప్ట్ వచ్చేసి.